అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. కూటమిల షురు అయిన కుట్రలు సలసల మసులుతుండ్రట జనసేనోళ్ళు. హారన్లు కొట్టేటోళ్ళకు బుద్ధి చెప్పిన పోలీసులు ఆల బండ్లకే చెవులు పెట్టిపిచ్చి కొట్టిర్రు హారన్లు. కేటీఆర్ ను చూస్తే గజ్జును వణుకుతుందట సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు బాజాబ్తా బయటికే అంటుర్రు ఈ మాటలు. అమ్మ ఎట్టకేలకు గురువు శిష్యులు ఒకతాన చేరిరు కదా, మరిగా రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఏమేం కార్యాలు ముంగటేసుకుంటుర్రు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తుర్రు రెండు రాష్ట్రాల పబ్లిక్. ఇక ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఓహో, దావోస్ పర్యటనల గురు శిష్యుల కలయిక ఎట్లుంది? ముందే దావోస్ కు పోయిన రేవంత్ సారు ఇలా చంద్రబాబు లోకేష్ లను కలుసుకుండి. ఇట్లా గురువును కలిసే ముందే రేవంత్ సారు సింగపూర్ నదిలో పడవేసుకొని ఆడ నది పునరుద్ధరణ కార్యక్రమాలను గిట్ల దగ్గరుంది చూసిండు. ఈడ నదులు ఎట్లయితున్నాయో గట్లనే మన హైదరాబాద్ లో కూడా నదుల సంరక్షణ ఇంకా అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేసుడే లక్ష్యంగా ఈ టూర్ వేసిండట సీఎం సారు. ఇక పనిలే పని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతోని చర్చలు కూడా నడిచినాయి. అటెన్కి అలా చంద్రాల సార్ కూడా వచ్చుడుతోని గిట్ల కలిసి మంచి చెడ్డ మాట్లాడుకుర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే మరి ఎట్లనో గురు శిష్యులు ఒకటయ్యారు కదా, మన బాగు కోసం ఏమేం పనులు చేయబోతుర్రో అని ఇటు రెండు రాష్ట్రాల తెలుగు పబ్లిక్ కాళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూడబట్టిర్రు. చూడాలిగా ఏమేం వార్తలు పట్టుకొస్తారో, లేకుంటే ప్రతిపక్షాలకు గట్టిగా స్టఫ్ ఇచ్చేటట్టు ఇంకేమన్నా ఉంటదో అని ఇంకొందరు మాట్లాడుకుంటుర్రు. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్ అని చాలా మంది చెప్తుంటే విన్నాం కానీ మనం చిన్నప్పటి సంధి పెద్దగా అయ్యి మన పోరలు క్రికెట్ ఆడేదాకా దాని ఇష్టం ఏమోనే పోదు. కానీ ఈ తాతను చూడుర్రి, పింఛన్ తీసుకునే ఏజ్ లో కూడా బ్యాటింగ్ ఎట్లా చేస్తుండో. ఈ అవ్వ తాత ఆట అసలు తగ్గుతనే లేదుగా. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అననీకే ఇదొక బెస్ట్ ఉదాహరణ. ఎందుకంటే పింఛన్ తీసుకునే ఏజ్ లో కూడా ఈ స్కూల్ పోయే పోర్లతోని సమానంగా ఆట ఆడుతుండంటే ఎంత తారీఫ్ చేయాలి తాత ఆటను. అరే అరే ఇంత కూడా దమ్ము తీయకుండా ఆగిపోకుండా బ్యాట్ పట్టుకుని దన్న చంపుతూనే ఉన్నాడు బాల్ను. ఇప్పటోళ్ళు జర్రంత దూరం నడుస్తూనే అమ్మా అయ్యా అనుకుంటా కాలు నొప్పి నడుము నొప్పితోని బాధపడుతుంటారు. ఆ సోంటిది నువ్వు బ్యాట్ పట్టుకొని వయసు పోర్లకు సమానంగా పోటీ ఇస్తున్నావు కదనే కాక. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుడుతోని నువ్వు ఇప్పుడే గిట్లా ఆడితే అప్పట్లో తోపు బ్యాటర్వే అయి ఉండాలి అని ఒకరు, తాత నువ్వు అట్లా ఆడితే నీ పెన్షన్ కట్ చేస్తారే చూసుకోజరా అని ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్ను చూస్తే మా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి. ఒక్కపారే అందరికి మా బాల్యం యాదికొచ్చింది. ఏది ఏమైనా నీ బ్యాటింగ్ సూపర్ ఉందే తాత అని మెచ్చుకుంటా అలా పాత రోజులు యాద్ చేసుకుంటుర్రు అంతా. తొవ్వేంటి పోతుంటే రోడ్ల మీద కొంతమంది డ్రైవర్లు హారన్లు కొడితే గుండె డబేల్మంటది, చెవులు గిల్లుమంటాయి. ఇంకేవాళ్ళన్నా ఆడోళ్ళుంటే హెచ్చులకు కొడుతుంటారు. గసోంటి పుచ్చిపోయిన వాళ్ళకు ఎసోంటి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో చూడుర్రి బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసోళ్ళు అంటే పోలీసోళ్ళే. చెవులు గిల్లుమనే హారన్లు కొట్టేటోళ్లకు గీ తీర్లా మంచి పని చేసిండ్రు. అడ్డదిడ్డంగా బండ్లు నడుపుకుంటా చెవు గువ్వలు అలిగేటట్టు హారన్లు కొట్టేటోళ్లకు మంచిగా పాపశిత్తం చేసిండ్రు. అలా బండి హారను ఆల చెవులు అలిగేటట్టే వినిపించిండ్రు. మీరు హారన్లు కొడితే మందికి కూడా ఇట్లనే ఉంటది తెలుసా అని మంచిగా ప్రాక్టికల్ గా చూయించిండ్రు. ఇట్లా ఎట్లుంది ఇప్పుడు సమ్మగుందా? మీరు కొట్టినప్పుడు జనాలకు ఎట్లుండాలి? కొద్దిగా ఆలోచన ఉందా? ఇసోంటి హారన్లు ఎందుకు పెడుతుండ్రు బండ్లకు అని వాళ్ళ స్టైల్లో మంచిగా అరుచుకొని కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. తప్పైంది సార్, ఇంకోసారి ఈ హారన్లు పెట్టుకోం, మందున్న కడ కొట్టం అని చేతులు కట్టుకొని బుద్ధిమంతులు లెక్క చెప్పి పోయిండ్రు. మన హైదరాబాద్ లో కూడా హారన్ల మీద స్పెషల్ డ్రైవ్ చేసి ఇట్లనే కౌన్సిలింగ్లు చేయాలి. అట్లనే బండ్లకు హైంబీలు పెట్టి కూడా బ్లింకు చేసుకుంటా మంకిళ్ళ లెక్క ప్రవర్తిస్తుండ్రు కొందరు హైవేల మీద. ఆల పని కూడా పట్టాలే అంటుర్రు వాహనదారులు. పొత్తుల సంసారం ఇచ్చుక దచ్చిందన్నట్టే అయింది ఆంధ్రాల ముచ్చట చూస్తుంటే. అలవాటైన తీర్లా పచ్చమంద పాటోలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలి అని మెల్లమెల్లగా డిమాండ్లు చేస్తుండని
సలసల మసులుతుండ్రట జనసేనోళ్ళు. పొత్తుల సంసారము ఇచ్చుకపోయేటట్టే కనబడుతుంది ఆంధ్రాల. జగనన్న నోడగొడుతందుకు ఒక్కటై 3 పార్టీలు కూటమి కట్టినాయి. ఇప్పుడు వేరే కుంపటి పెడుతున్నాయా ఎట్లా అనిపిస్తుంది. పచ్చపార్టీ లీడర్లు ఒక్కొక్కరు లోకేశంను డిప్యూటీ సీఎం చేయాలి అని మెల్లమెల్లగా స్టేజ్ల మీద మైకులు వలిగేటట్టు స్పీచ్లు దంచుతుండ్రు. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిస్లాటల భక్తులు జీవిడిచినందుకు టీటీడీ క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అదే ముచ్చట్ను లోకేశం అడిగితే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, మా సర్కార్ ఎందుకు క్షమాపణ చెప్తుంది అన్నట్టే మాట్లాడిండు. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. దీన్ని బట్టి చూస్తుంటే కూటమి సర్కార్ల పవన్ వేరు పచ్చపాటోలు వేరు అన్నట్టే ఉన్నది. చాలా నియోజకవర్గాలల్లా జనసేనకు పచ్చపాటోళ్లకు అస్సలే ఒజగుతలేదన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అయితే ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా అంతా పవన్ పతార వాడిపోయేటట్టు చేయాలనని, లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలనని రాగమెత్తుకొని కూని రాగాలు తీస్తుంటే అటు జనసేనోళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. టీడీపోలకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉన్నది, మంచిదే, మాకు పవన్ సీఎం కావాలని ఉన్నది, ఎవరి కోరికలు ఆలకుంటాయి అనుకుంటా కౌంటర్లు ఇస్తుండ్రు. ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. సోషల్ మీడియాలో కూటమి పార్టీలోళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్లు పెట్టుకొని గట్టిగానే జోపుకుంటుండ్రు. నడిమిట్ల కమలయ్యలేమో మాకేందిది అన్నట్టు చూస్తుండ్రు పాపం. ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ళని చూస్తే ప్రతిపక్షం వాళ్ళకి భయం అవుతుంది. ఏడ కేసులలో ఇరికిస్తారో, ఏడ జైళ్ళకు పంపుతారో, ఏడ నెగ్లకుంట చేస్తారో అని బూగులుంటది. కానీ ప్రతిపక్ష నాయకులను చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి బూగులు అవుతుంది అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కేటీఆర్ ను చూస్తే గజ్జును అనుకుతుంది కాంగ్రెస్ సర్కార్ అని అంటుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పాటోలు నల్గొండల రైతు మహాధరణ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా అధికార పాటోలు అడ్డుకుండ్రు. మమ్మల్ని చూస్తే ఎందుకంత భయం అవుతుంది, కేటీఆర్ అంటే అంత బుగులైతుందా, అందుకే పర్మిషన్లు ఇస్తలేరా అని తెప్పి ఓడుస్తుండు జగదీష్ సారు. తెలంగాణలో ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యం పెట్టినా రూల్స్ పేరు చెప్పి ఎందుకు అడ్డుకుంటుర్రు? ఎవ్వలెన్ని అడ్డంకులు పెట్టినా రేపటి దీక్ష బరాబర్ చేసి తీర్తామని తెగేసి చెప్తుండు జగదీష్ సారు. మరి చూడాలే ఏమైతుందో. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయట పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.